ప్రేమ్ బాబు, చెప్పు చందు. ఇదంతా జరగడానికి నేను కూడా ఒక రకంగా కారణమేగా. నువ్వేం చేసావు చందు? చామంతిని వాళ్ళు ఏం బెదిరించి పెళ్లికి ఒప్పించారో కనుక్కోవాలని చెప్పాను కదా. క్షమించు ప్రేమ్ బాబు. చచా, ఊరుకో చందు. నీ బాధ కూడా నేను బాగుండాలనే కదా. చామంతి లైఫ్ నాశనం కాకూడదనేక. ఇక్కడ విచిత్రం ఏంటంటే మనల్ని చామ్ నమ్మట్లేదు. నమ్మకం లేని చోట ఎంత చేసినా ఉపయోగం ఉండదనే ఇలా రుజువైంది. మనం ఇంక ఈ విషయంలో బాధపడకూడదు చందు, ఆలోచించకూడదు చందు. నేను మానేశా. మనస్ఫూర్తిగా చెప్తున్నావా బాబు? తన మనసులో లేనప్పుడు ఎలా చెప్పినా ఏం ప్రయోజనం చందు? నా ప్రేమ కన్నా కసాయి వాడి ప్రేమ మీదే మొగ్గు చూపిస్తున్నప్పుడు ఏం చేసి ఏంటి యూస్? చందు, మనం ఇంకేం ఫీల్ అవ్వకూడదు. ఇందులో నువ్వు నేను తెగ ఫీల్ అయిపోవడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఈ పెళ్లికి చామంతి ఇష్టపడింది, గుణ ఇష్టపడుతున్నాడు. వాళ్ళిద్దరూ ఇష్టపడినప్పుడు ముఖ్యంగా, అతి ముఖ్యంగా చామంతి తన మనస్ఫూర్తిగా తన ఇష్ట ప్రకారంగా ఈ పెళ్లి చేసుకుంటానన్నప్పుడు మనమెవరం ఫీల్ అయిపోవడానికి? మనం జస్ట్ నిమిత్త మాత్రలో ఏం చేయగలం చెప్పు? పెళ్లి చేయడం తప్ప. ఇదే కదా మా నాన్న నాకు చెప్పింది, మాట తీసుకుంది. ఇక నో ఫీలింగ్స్, నో 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 ఫీలింగ్స్. నువ్వు అసలు ఆలోచించి ఫీల్ అవ్వకు. మన ఫీలింగ్స్ ఇక్కడ వాల్యూయే లేదు. వెళ్ళి పడుకో చందు, వెళ్ళు. ఇలా వచ్చావేంటి చామంతి? రేపు పెళ్లిలో ఏమైనా చేస్తానా? ఆపన్లే, కంగారు పడకు. ఆపన్లే, అది జరగదనే కదా నువ్వు చెప్పావు. నా నుంచి నీకు అందేది కంగ్రాట్స్. ఎనీవే, కంగ్రాచులేషన్స్. అడ్వాన్స్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. సరే మరి, నీకు గుణగారికి దగ్గరుండి పెళ్లి చేస్తానని మా నాన్నగారికి మాటిచ్చానుగా. రేపు నేను ఆ పనిలో ఉండాలంటే వెళ్ళి పడుకోవాలి కదా. నువ్వు వెళ్ళి పడుకో చామంతి. రేపెంతైనా నువ్వు ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లి కదా. నిద్ర లేకపోతే నీ కళ్ళు ఎర్రబడతాయి. మళ్ళీ ఏమైందా అని ఆ గుణగారు కోప్పడతారు. వెళ్ళు, వెళ్ళి నిద్రపో. పెళ్లిలో అందంగా కనపడతావు. ఇష్టపడి చేసుకుంటున్నావుగా, ఆ పెళ్లి కళ వచ్చేస్తుందిలే.